నల్గొండ జిల్లా మోత్కూరు మండల పనకబండలో దొంగ బాబాల గుట్టు రట్టయింది. నరదృష్టి పూజ చేయాలని అమాయక ప్రజలను 19,000 రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో దొంగ బాబాల లీలలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ పే స్క్రీన్ షాట్ ఆధారంగా బురిడి బాబాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పైల సతీష్ అనే అబ్బాయి నిన్న దొంగ ఫామ్లు వచ్చిరని పిల్లలు చేస్తా అని ఈ రకంగా వాళ్ళు చెప్పడం వల్ల ఒక 11,000 రూపాయలకు చేస్తా అని చెప్పిరట. చెప్పని ఈరోజు ఆయనకు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అలాంటి వాళ్ళని నమ్మొద్దు, అతనైతే పిలిపి మనం చూద్దాం, అతను దొంగ బాబా మంచి బాబా ఏదైనా చూద్దాం, నువ్వు తొందరపడి వాళ్ళకి డబ్బులు ఇవ్వకు అని వెంబడే రావడం జరిగింది. వచ్చి అతని మాటలు చూస్తే తడబడ అనిపించింది. తడబడానికి వెంబడే గ్రామ పంచాయతీ తీసుకొచ్చి మేము బంధించడం జరిగింది. అట్లా పిఎస్ వాళ్ళకి వెంబడే కంప్లీట్ చేసి వాళ్ళకి పిఎస్ కు అప్పచెప్పడం జరిగింది. స్వామి కనుక్కుంటా మా ఇంట్లో ఇలా కనుక్కొని నేను చెప్తాను చెప్పిన. అయితే నాకు 5:30 లేదండి ఇక్కడ చెప్పని చెప్పాడు. సరే 5:30 మళ్ళీ ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే స్వామి గురుస్వామి గారు అంజనే చూస్తుండు, నీకు అంత ఇంట్లో ఇట్లా అది చేసుకోవాలి, తిప్పేసుకోవాలి, తీసేసుకోవాలి, మేము కన్యాసంతో వస్తాం, అంతా చేయాలని చెప్పాడు. ఏం చేస్తారు స్వామి అంటే మీ ఇంటికి అన్నాను. కాదు స్వామి మీ సన్నిధానం కాదు చెప్పండి, మీ సన్నిధానం వస్తానని చెప్పిన. సన్నిధానం అంటే వద్దంటుండు స్వామి, గురుస్వామి సన్నిధానం కాడికి వద్దంటుండు, ఇంటికన్నా చేయాలంటుండు.